ఏంద్రా ఇంత నలుపా? ఏంద్రా మరి? ఏంద్రా కర్రీ బొగ్గు అయిపోయావా? లేదు, తెల్లగా వస్తున్నాను పాల్లాగా. ఎండలో పనిచేయదు, వెన్నెల్లో కాదు. భయం పుట్టించింది ఎవరు? మేము. అదో కాలినట్టుంది కదా. అదే కష్టపడిపోయాడు అయ్యా ఒక రోజుకే. ఫస్ట్ ఇంకేంద్ర సుఖమైంది. అదే కాసేపు ఎండలో పెట్టు, మొత్తం పెట్టేసామంటే లెవెల్ అయిపోతుంది. లెవెల్ చేద్దామా? నిజంగా మాడిపోయామ్మా అసలు కదా. సూపర్ నీట్గా స్నానం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే తిరుచిలో ఉన్నామా, తమిళనాడు. సో ఈరోజు తమిళ చూసి మీకు అర్థమైపోయింది టాపిక్ ఏందని. సో ప్రెసెంట్ అయితే నాకు తెలియదు, వీడియో చూస్తుండండి మీకు తెలుస్తుంది, అలానే నాకు కూడా తెలుస్తుంది. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి మార్నింగ్ 9 అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి మనం అయితే సైడ్ కి బయలుదేరాలి. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ లేదు మామ, సో అందుకని బయటకు వెళ్ళి తింటున్నాం అనమాట. ఎడపోదాంరా? మామూలు ఉండాలి అది. ఏందే టిఫిన్ స్మెల్ వస్తుంది నీకా? ఏమో ఇక్కడ వెళ్ళిపోదాంలేపా, బాగానే ఉన్నట్టుంది. సైజ్ చూడండి మా ఎంత ఉందో అసలుకే. ఇది తింటే అయిపోయింది రా హరి. మా ప్లెయిన్ రైస్ చెప్పుకున్నాడు, నేను గీ పొడి చెప్పుకున్నాను అనమాట. సాంబారు, చట్నీ, ఎర్ర చట్నీ బాగుంది. సాంబారా ఇంకొకటి సరిపో, నీకు 2 ఇస్తా పో, లాస్ట్ ఇస్తా పో నీకు. అయ్యి మామ నిలబడదే కదా, నేను ఇందాక అట్టే కదా వేసింది. నేను వేస్తా చూడరా రే తమ్ముడు. కట్టి తమ్ముడు చూడు తమ్ముడు, 2 ఛాన్స్ వేసాను. అది గుడ్డెట్లు వేసావులేరా. నువ్వు అదే గుడ్డెట్లు ప్రతి ఓడి చెప్పే డైలాగ్ లేదు. గుడ్డెట్లు వేసావు, కింద బాగాలేదు అంతే కదా. నీకంటే ఆట రానుడు. టాక్సీ బుక్ చేసుకొని బయలుదేరాం అనమాట. బయలుదేరి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే సిఎన్జి పెట్టించుకోవడానికి బ్రేక్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఒక ఎంత 40 కిలోమీటర్స్ ఉందా? 40 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు వచ్చామన్నమాట సైడ్కి. ఎంత టైం హరి? 11 అయిందా? 11 దాటింది కొంచెం. బాయ్ బ్రో. చూడండి మా ప్లాంట్లోకి అయితే వచ్చేసాము. చాలా పెద్ద ప్లాంట్ అనమాట. ఏదో దోలు తీరిపోతుంది మనకి. పాపం హరి కష్టపడుతున్నాడు దాన్ని లాక్కుండా రాలేక. రా బ్రో త్వరగా. ఏం హరి బ్రో, ఏం సంగతి? జాలీ నీకా? వా నాకే జాలి. ఎండ బాగుందా? చాలా బాగుంది. వెన్నెల్లో ఉన్నట్టుంది. 9 ఉన్నాయా? సో మా ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అనమాట. అసలు ఇది బాల్ దిగిపోయింది. టైం అంతా కరెక్ట్ 2:11 అవుతుంది ఆఫ్టర్నూన్. నా క్యాబ్ చూపిస్తా చూడండి మీకు ఎట్లా అయిపోయిందో ఎండకి. సరే ఉప్పు కట్టేసి భయంకరంగా ఇటు సైడ్ తప్ప గలీజ్ ఉందిరా హరి. ఇప్పుడే బాగుందిరా ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా. బయట ఎండ మామ అసలుకి 44 degrees 43 ఎంతో ఉంది మామ అసలుకి భయంకరంగా. అందులో ప్లాంట్ లోపల ఉంటాం కాబట్టి ఎక్కువ చెట్లు ఉండవు, అండ్ చుట్టుపక్కల అంతా మాడ్యూల్స్ ఎక్కువ హీట్ జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. నార్మల్ గా బయట ఉండే టెంపరేచర్కి అండ్ మాడ్యూల్లో ఉండే టెంపరేచర్కి ఒక 40-30 degrees డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు బయట 40 ఉంది అనుకోండి, మాడ్యూల్ ఇచ్చే టెంపరేచర్ వచ్చి 50-70 degrees ఇస్తుంది అనమాట మినిమం. అంత హీట్ ఉంటుంది మాడ్యూల్. నల్లగా అయిపోయాడు రా హరిగా కాసేపటికి. ఫ్రైడ్ రైస్ అనమాట మా లంచ్కి. ఈ ఎండకి ఫ్రైడ్ రైస్ తింటే హరి మండిపోద్దామరా. ఇదే మేలా పెరుగన్నా అట్లాంటి తెప్పించుకున్నా పోయిండేది. బాగుందా? ఫ్యానే కదా ఇదే. ఇక్కడ వరకు వాడు స్లీవ్ వచ్చింది మామ. ఈ స్లీవ్ వేసుకున్నాం కదా, అది ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఈ టీ షర్ట్ ఇక్కడ వరకు వచ్చింది అంతే. వెనకాలంతా ట్యాన్ చూడండి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఈడ కూడా చూడు, నాకు అట్టే ఉంటుంది అయితే దోదరా. నాకు కూడా చూడరా.
నాకు చూసే ఇంకేం పోద్దిలే అది 2-3 రోజులు పోద్ది. ఇక్కడ వరకు స్లీవ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఓపెన్ అనమాట. ఎండకి డైరెక్ట్గా ఎక్స్పోజర్ అయ్యింది. చెయ్యి ఇటు అయితే ఫేస్ సెట్ అవుద్ది ఇంకా అదే కదా. సో తినేసి అలా మళ్ళీ సైడ్లోకి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే ఈ స్లీవ్స్ వేసేయాలి, లేదంటే చూసారు కదా అలా అయిపోద్ది నా పరిస్థితి కూడా. ఫేస్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. అంటే నీకు చూసి అర్థం కాదు కానీ డిఫరెన్స్ చూస్తే అర్థం అవుద్ది నాకు తెలిసి. ఇక్కడ అక్కడ అలాంటి ప్లేసుల్లో భయం పుట్టించింది ఎవరు? మేము. రిమైనింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆ వీడియో కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా, చలో. సో మా ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అనుకున్న దానికంటే చాలా త్వరగా అయిపోయింది. టైం ఎంత హరిబాబు? 5:20 అవుతుంది అనమాట టైం, ఈవినింగ్. ఎండ మాత్రం ఇంకా ఏం తగ్గలేదు, బాగానే సురుగ్గా ఉంది. ఎండ ఇంకా ఎట్ట కాదన్న ఒక 1.5 hour ఉంటుంది కదా హరి? 7 దాకా ఉంటుంది. 6:30, 7 దాకా ఉంటుంది ఈజీగా ఇక్కడ. ఈ క్యాప్ చూడండి మామ, మొత్తం తడిసిపోయింది. కాసేపు ఉంటే మొత్తం వైట్ అయిపోద్ది అనమాట ఉప్పుకి. ఇల్లు ఉతుక్కోవాలి దీన్ని కూడా. ఏంద్రా కర్రీ బొగ్గు అయిపోయావా? లేదు, తెల్లగా వస్తున్నాను పాల్లాగా. ఎండలో పనిచేయదు, వెన్నెల్లో కాదు. మళ్ళీ ఉన్నావు కర్రీగా. పొద్దునకి ఇప్పుడు ఎంత తేడా చూడ. దీన్ని తగ్గాలంటే వారం పట్టిద్ది. మళ్ళీ ఆ లోపు ఇంకో ఎండలో ఇంకోసారి ఎండలో వస్తాం, ఇంకా నల్లగా అవుతాం డబల్. ఈ మధ్య ఏంద్రా ఎండలో అవ్వట్లేదు, ఉండట్లేదు వర్క్ అనుకుంటే పడిపోయింది. వరుసగా వస్తా ఉన్నాయి కదా, ఒక నెలలాగా వెళ్ళాలి మన ఎండలోనే వెళ్ళాం. సన్ స్క్రీన్ పూద్దాం అంటే సన్ స్క్రీన్ ఒక 2 hours 3 hours ఉంటది. ఆ 2 hours లో కూడా ఫుల్ చెమట వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది అనమాట. సో అందుకని పూసినా పెద్ద ఉపయోగం ఉండదు నా ఫీలింగ్. కష్టపడిపోయాడు అయ్యా ఒక రోజుకే. ఇంకేంద్ర సుఖమైంది అది. ఏంద్రా ఇంత నలుపా? ఏంద్రా మరి ఎట్లాంటి ఎండలో మనం పని చేసింది చిన్నట్టుందిరా ఇది కదా, ఏదో కాలినట్టుంది కదా. అదే ఘోరంగా ఉంది ఇక్కడికే. మళ్ళీ ఇక్కడ చూడు ముందర, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ పెట్టా ఉంది. కాసేపు ఎండలో పెట్టు, మొత్తం పెట్టేసామంటే లెవెల్ అయిపోతుంది. లెవెల్ చేద్దామా? మళ్ళీ ఇదే ఎండలోకి వస్తాం రేపు, అప్పుడు ఏం వేసుకోవద్దు, అంతా లెవెల్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చాం మా హోటల్కి. చీకటి పడిపోతుంది, ఆల్మోస్ట్ 7 అయిపోయింది టైం అయితే. షూస్ ఇప్పాక భలే ఉందిరా హరి. నిజంగా మాడిపోయామ్మా అసలు కదా. సోప్ రుద్ది నీట్గా స్నానం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం ట్యాన్ రిమూవ్ చేయాలన్నమాట, లేకపోతే ఎట్టే ఉండిపోద్ది. మనం ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం అనమాట. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కాకపోతే అలానే ఆకలి కూడా వేస్తుంది అనమాట. ఇది ఓన్లీ బిర్యానీ మెను, అది మెయిన్ మెను అనమాట. చూద్దాం. ఒక మొక్క తీసుకుంటే హరిబాబు సెట్. పెద్దదిరా, పెద్ద మొక్కరా. కాలుతుంది, హెవీ కదా. మంచి ఫుడ్ ఏం చాలా లేదు మా నిజంగా. మొన్న కదా వలర మధ్యలో తిన్నా అంటవా? ఈ ఊర్లో తినలేదు. బాగుంది, కొద్దిగా స్పైసీగా వచ్చేసిందా మా బిర్యానీ. సరే, బిర్యానీ వీళ్ళు సపరేట్గా వండేస్తారేమో కదా, అన్ని చికెన్లు మళ్ళీ సపరేట్గా వండి పైన పెట్టేసి ఇస్తారు. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి తర్వాత బిర్యానీ తిందాం. కరెక్ట్ 4 గంటలు 4 పీసులు ఇచ్చారు. వేసేదే బాగానే ఉంది. అవును కదా. చికెన్ టిక్కా బిర్యానీ 340 రూపాయలు. రే 340 అంటారా చికెన్ టిక్కా బిర్యానీయా?
అదే 290 రూపాయలకి వలర మధ్యలో మనకి మటన్ బిర్యానీ వచ్చింది. 290 ఏ చూడు 340. సో మామ అలా జరిగిందనమాట. ఈరోజు అయితే చూసారు కదా, ఫుల్ వర్క్ వాసిపోయింది అనమాట ఎక్కడెక్కడ. సో ఇంకైతే నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేయలేదు, రేపు మార్నింగ్ లేసి కంప్లీట్ చేసుకుందామని. సో ఇప్పుడైతే పడుకుని నిద్రపోవాలి. వీడియో మాత్రం ఇంతటితో ఆపేస్తాను. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.